రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఇప్పుడు నీకు ఏవేయాలి? వంకాయలు వేయన్నా, కాకరకాయల, బెండకాయల, గోకరకాయ, దొండకాయ. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి ఏంది కాండర్ పెట్టిండు, కాండర్ మాకు చదువు రాదా, ఏం చేయాలి? పింఛన్ వస్తుందా? పింఛన్ అత్తలేదు మాకు. మరి పింఛన్ అత్తలేదు, రాయాలి కదా. ముసలి పింఛన్ ఇస్తా అని చెప్పిండు 4000. 4000 ఏం కానీ రూపాయి తెలియదు మాకు. మరి ఎట్లా చేసుడు? ఇంకా బస్సు పిరిగా ఎక్కుతాను. ఎక్కుతాను. ఏం మంచిగా ఒకరి మీద ఒకరు పడతారు. ఆడోళ్ళు అయితే ఆడోళ్ళ వినా మొగోళ్ళు వినా ఆడోళ్ళు. మొగోరికి చీటు దొరుకుతలేదు, ఆడోళ్ళకే దొరుకుతుంది. రేవంత్ రెడ్డి పాడుగాను ఎక్కడ కాకుండా పిరి బాసు కాదు, ఇంకా 5 రూపాయలు ఎక్కువ చేసినా మంచిదే, కానీ నాకు పింఛన్ ఇవ్వను. ఇత్తలేడు. 950 ఓటీపీ చెప్పు అంటాడు. ఓటీపీ మాకు చదువు రాదా, మరి ఏం చేయాలో చెప్పు. మాకు చదువు రాదా? 50-60 ఏళ్ళ కింద చదువులు ఉన్నాయా? గొర్రె కత్తి ఎట్లా కత్తిందా కానీ మాకు తెలుసు. ఇప్పుడు చదువుకుంటారు మీరు, మాకేమవుతుంది? మాకేం తెలియదు, ఏం చెప్తాం? ఏ రూపాయి ఎరగలే మాకు, 5 పైసలు తెలియదు మాకు. మరి ఏం చేయాలి బిడ్డ? వేసినాం 2000 ఇస్తానంటే వేసినాం, 500 ఇస్తానంటే వేసినాం, కానీ నమ్మేసినాం కానీ ఇస్తలేడు. ఏది లేదు. మాకు ఉచితం, పైసలు కడుతున్నాం. కరెంట్ బిల్లు 500, నెలకు 500, 600 వస్తుంది. రాపించుకున్నాం కానీ రాత్తలేరు. లంగలు అస్సలు రాత్తలేరు, బద్మాసులు ఉన్నారు. పెట్టుకున్నా కానీ అత్తలేవు కదా మాకు. మరి ఎవి మాకు రూపాయి తెలియదు. గవర్నమెంట్ సొమ్ము. కేసీఆర్ ఉన్నప్పుడు గొర్రెకు పైసలు కట్టిన 50,000 మాయ మీద తెచ్చుకున్నాం బ్యాంకులో 3 ఏళ్ళ నుంచి. గొర్రె కేసీఆర్ గెలిచిన గొర్రచ్చు మాకు. గొర్రెన్న కాసుకొని బతుకుదు. గొర్రెలు లేవు, బార్రు లేవు, ఏవి లేవు. ఇగో ఈ ఎండలో కూర్చున్నాం, చెమటలు పెడతానే మాకు. మరి ఎవి ఇస్తలేడు కదా. మాకైతే రూపాయి బిల్ల తెలియదు. మాకు చదువు సత్రం రాదు. 8 గుడ్డోళ్ళ లెక్క మాకు, కానీ 5 రూపాయల బిల్ల తెలియదు మాకు. గవర్నమెంట్ సొమ్ము మాకే రూపాయి బిల్ల తెలియదు. పిరి కరెంటు తెలియదు, మాకేం తెలియదు. మేము ఒక ఎండలో కూర్చుంటే రూపాయికి రూపాయి అమ్ముకొని బతుకుతాను. నాకేం తెలియదు అన్న దాని గురించి. ఫ్రీ బస్ మాత్తంది. ఏడాదికి ఒకసారి కూడా పోతలేము. వాడిని వేస్ట్ గా పెట్టిండు పిరి బస్. గ్యాస్ కూడా వస్తలేదు మాకు. ఇస్తా అన్నాడు అన్నోట్ల మనోడు. ఏమి ఇస్తాడు? ఏమి ఇస్తలేడు. కరెంటు మాగైందో ఇక్కడ ఒక కడ బిల్లు అత్తనే ఉన్నది. మళ్ళీ వచ్చి ఈడ చూస్తే గిట్లున్నది సంగతి. ఏం బతుకుడు? ఇచ్చుడంటే అవి బస్సు ఒకటి పిరి చేసి ఇవన్నీ ఎక్కువ రెడీ చేసిండు. కరెంట్ ఎక్కడ ఇస్తుండు? ఒక్కొక్కరికి అయితేన్నాయి, ఒక్కొక్కరికి కాలే. కొందరికి వస్తలేవంట. మాకు ఏం కాలేదు. అవి కూడా ఏది ఇస్తలేడు. ఆడేది అన్నీ చెప్పిండు కానీ ఏది ఇస్తలేడు. అన్ని వేస్టే. అన్నుడు మా చేసుడు ఏం లేదు. నోట్ల మనవాడు ఆడేం చెప్తాడు? వేస్ట్. సీఎం అయితే ఎవడైతే మనం చేసిన పనులు కరెక్ట్ లేకుంటే ఆయన ముంగట కూడా అంటాం, ఏం భయం లేదు. సో వేస్ట్ గా అవన్నీ ఏం మేము వేయలే. గెలిపించేటోడు గెలిపించుండు, మేము వానికి ఏం వేయలే. ఏమనుక వేసిన పాపం. కేసీఆర్ ఉండగా మంచిగా ఉంది. కేసీఆర్ ఉండగా ఏదైనా మంచిగా ఉండదు జరం. ఇప్పుడు ఈడు వచ్చిండు అన్నిటికీ. ఆ బస్సులలో పోతే ఒక్క సీటు దొరుకుతలేదు. ఎప్పుడు ఆడదికి ఒకసారి పోతే ఓ దేవుడా కొట్టుకోలు మొత్తుకోలు ఒక్కటే అవుతుంది. ఆడదికి ఒక్కసారి ఎక్కినా గానీ అంత ఇబ్బంది అవుతుందన్న. అట్లా ఇక గంతే. ఇక ఇక్కడ చూస్తే ఏం గిరాకు ఉంటలేదు. ఇక అందరిని వాళ్ళు ఏంది మా అన్నలు కొడతారు, వాళ్ళకు పెడతారు. వాళ్ళది ఏముంది? ఎవడు ఏది లేదు. రాలే. డబుల్ బెడ్రూమ్ ఏది రాలే. మా గల్లీలో కొందరికి రాసిండు కానీ అందరికి రాలే. అచ్చటోళ్ళకి వస్తాను. ఆ నీళ్ళు కూడా చక్కగా వస్తలేవన్నా. ఇక ఎట్లయితే చూడాలి. మేము ఎక్కడ అన్ననగర్లో ఉంటాం.
మార్కెట్ ఎట్లుంది ఇప్పుడు మరి గవర్నమెంట్ వచ్చిన ఈడేం గిరాకీ లేదు, ఇక గిరాకీ ఉన్నాగా మాకు అంత మంచిగా ఉండే అన్నిటి సవలతు ఉండే, నీళ్లకు కరెంటుకు పింఛనవి కూడా మాకు టైంకి ఇస్తుండే, అన్నిటికీ సవలతు ఉండే. ఇప్పుడు అసలు ఎవరు ఏం పట్టించుకుంటలేరు, జీతాలు కూడా ఇస్తలేరు, హాస్పిటల్ పనికి పోతే దందాలు కూడా సరిగ్గా లేవు. ఉంటున్నావా, చాలా అన్ని రేట్లు ఎక్కువ వేసిండు. బస్ కిరాయి లేదన్నట్టే కానీ ప్రతి ఒక్క నూనె ప్యాకెట్, పప్పు మీద, దాని మీద, దీని మీద మొత్తం రేట్లు ఎక్కువ చేసి. 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. 6 గ్యారెంటీలు ఈయన ఇప్పుడు ఎక్కిన ఆయన వేస్తుండు. ఈయన పేరు ఏం పేరు వస్తలే, దేవేందర్ రెడ్డి. మా కేసీఆర్ ఉన్నాక ఇంత ఇల్లు కూడా ఇచ్చిండు. ఆ ఇల్లు ఉన్నా కానీ కుల వేసి కూడా ఇస్తలేడు. కిరాయి ఎంతగానం కట్టాలా, మాకు చాలా ప్రాబ్లం ఉంది అన్నిటికీ. గ్యాస్ 500కి ఇస్తా, ఏడిస్తుండు, 500లకు కూడా ఇస్తలేరు. మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పైసలు ఇస్తాం. దసరాకు కేసీఆర్ బట్టలన్నీ ఇచ్చిండు మాకు, ఆ బట్టలు కూడా ఇవ్వలేడు. పైసలు ఇస్తాన్నాడు, ఇంక ఇంట్లో కూర్చున్న వాళ్ళకు 2000, 2000 పింఛన్ 4000 వేస్తాము, కుంటోళ్ళకి 8000, 6000 వేస్తాం. మన 2000 కూడా సరిగ్గా ఇస్తలేడు. సూట్ ఇస్తాడు, అది కూడా లేదు. ఏది లేదు, బతుకంతా ఆగాల అయిపోయినాయి. సన్న బియ్యం ఇస్తా అంట కదా, సన్న బియ్యం కూడా ఇలా అన్నాడు. ఇప్పుడు తెచ్చుకుంటే దొడ్డు బియ్యమే ఇచ్చిండు. సన్న బియ్యం అన్నాడు, ఇప్పుడు ఈ నెలలో సన్న బియ్యం దొడ్డు బియ్యమే ఇచ్చిండు. నేను తీసుకొచ్చిన చాలా కష్టం ఉంది నాన్న. జీతాలు, పిల్లలు ఏం తింటారు, స్కూల్ ఫీజులు కట్టాలా, డొనేషన్లు కట్టాలా, భార్య భర్తలు డ్యూటీ చేసుకుంటేనే కదా. జీతాలు ఆగిపోతే ఏం తినాలా, ఇసం పోసుకొని దస్తారు. ఒక్కొరు బంగ్లా మీదకే వాడి కూడా చచ్చిపోతున్నారు. చెప్పుకోలేక అప్పులు తెచ్చుకొని ఎంతగానం తెచ్చుకోవాలా, ఏమైనా పోసుకొని కూడా దస్తుంది. ఎంత అట్లుంటే న్యాయం కాదు. ఇంతమంది ఎక్కిరు. ఇందిరాగాంధీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, 40 ఏళ్ళ నుంచి. ఇందిరాగాంధీ ఉన్నా, రాజీవ్ గాంధీ ఉన్నా, మళ్ళా ఎవరు సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డి, ఇంకో నరసింహారెడ్డి తాత వచ్చినుండే, ఆయన అందరు వచ్చిపోయారు. ఈయన వేస్ట్ గాడు, నన్ను తిట్టినా పర్వాలేను, చాలా వేస్ట్. అన్ని రేట్లు ఎక్కువ, బతకనోళ్ళ నోట్లే మన్ను వస్తుండు, చాలా ఆగముంది. మళ్ళీ ఎవరికి ఇస్తుండో కొలువులు, ఎవరికి చేస్తుండో. చదువుకున్న వాళ్ళ కొలువులు లేవు, మళ్ళీ డ్యూటీ దిగిపోయిన వాళ్ళకి పైసా వస్తలేదు. అవిటి ఆశ మీద ఎంత ఉంటున్నాం మేము, నెలంతా కష్టపడి జీతాలు ఇస్తలేడు. గవర్నమెంట్ జీతాలు చేసినా అని మా అమ్మ మా నాయన ఉండి మా పెళ్లిళ్ళు చేస్తారు అనుకుంటే వాళ్ళు గుండె వాళ్ళు చచ్చిపోతారు. అలా ఆ దిగిపోయిన పైసా కూడా వస్తలేదు, పింఛన్ కూడా వస్తలేదు గవర్నమెంట్ తరఫు నుంచి. మాకెంత బాధ, కడుపులో కాలుతుంది ఇట్లా. ఇవేమన్నా అనుకోను ఆయన, నువ్వు చాలా ఆగం. ఇస్తాను కానీ ఏడిస్తుండు. ఇప్పుడు ఏడాది 14 నెలలు, ఇప్పుడు ఇది 4వ నెల, 15 నెలలు అవుతుంది. ఆయన ఎక్కి 13 నెలలు అవుతుంది కానీ ఏమి ఇచ్చులేదు. చాలా ఆగం ఉంది తెలుసా. ఒక్క ఏందంటే బస్ ఫీరే కానీ బియ్యం మీద ఎక్కువ, నూనె మీద 200 నూనె ప్యాకెట్ ఏడికే తెచ్చుకొని బతకాలా. పప్పు 200 కిలో అంటే మేము గరీబోళ్ళం ఎట్లా బతకాలా చెప్పు నాయన. నువ్వే పంట సేనానికి వచ్చినా కానీ ఏం లాభం, ఏమి ఇచ్చినట్టు. బస్ పైసలు పెట్టు, నువ్వు తిండి మీద ధరలు దించేయి. బస్ పైసలు పెట్టుకో, తిండి మీద దించేయి. జీతాలు జర టైంకి ఏమని. వయసు చచ్చిపోతారు, పిల్లలు తల్లులు చచ్చిపోతారు జీతాలు ఇవ్వకుంటే. నీళ్ళ పూర జీతాలు అయిపోయినాయి, ఇండ్ల కేసు అందులో ప్రతి దాంట్లో అయిపోతున్నాయి. అలా కడుపు తిప్పలు పోతారు. జీతాలు చాలా ఆగమున్నాయి నాయన. మీకు నమస్కారం. ఒక న్యాయం చెయ్యండి తెలుసా. కిరాయిల నుండి కిరాయిల బాసనలు ఎత్తేస్తారు. ఎన్ని రోజులు పుణ్యానికి ఇస్తావు, ఇంకెందుకు ఇస్తావు, ఎన్ని రోజులు ఉంటావు, వెళ్ళిపో. మాకు ఊరు లేదు, మంగ లేదు. మా అమ్మ మా నాయన కానీ ఇక్కడ ఎత్తేసారు. ఇక ఇక్కడ ఎత్తేస్తే ఏ పని చేసుకున్నా బాసన పని. వింటున్నావా. ఇక ఈ పని చేసుకుంటూ వచ్చినా కానీ వస్తలేదు.